హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఆన్లైన్లో రైల్వే టికెట్ బుక్ చేయడం ఎట్లాగా అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ముందుగా మీరు గూగుల్ పేస్ ఓపెన్ చేయండి. మీ ల్యాప్టాప్లో కానీ మీ ఫోన్లో కానీ గూగుల్ పేస్ ఓపెన్ చేసి పెట్టుకోండి. గూగుల్ పేస్ ఓపెన్ చేసిన తర్వాత పేజ్ ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ గూగుల్ సెర్చ్ బార్లో IRCTC అని టైప్ చేయండి. టైప్ చేసి ఇది వచ్చింది కదండి, దీన్ని పిక్ చేయండి. ఇది పిక్ చేస్తే మీకు చూడండి IRCT నెక్స్ట్ జనరేషన్ ఈ టికెట్ సిస్టమ్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయాలండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవడం జరుగుద్దండి. ఇక్కడ ఈ ట్యాబ్లో చూపెడుతుంది ఏంటంటే COVID-19 నడుస్తుంది కదండి, దీనికి వ్యాక్సిన్ గురించి తగిన జాగ్రత్తలన్నీ కూడా ఇండియన్ రైల్వేస్కి ఏ సంబంధం లేదు. మీరు ప్రయాణం చేసేటప్పుడు మీ జాగ్రత్తలు COVID-19కి సంబంధించిన జాగ్రత్తలన్నీ కూడా మీ అంతటా మీరే తీసుకోవాలని ఇక్కడ సారాంశం ఉంటుందండి. సో ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఇది మనకు అవసరం లేదు ఈ ట్యాబ్ కాబట్టి సైడ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే టికెట్ బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు లాగిన్ ఒక అకౌంట్ ఉండాలండి, IRCTC అకౌంట్. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే నేను తదుపరి వీడియో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. ప్రజెంట్ లాగిన్ అయిన వాళ్ళు టికెట్ ఎలా బుక్ చేయాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. సో లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేస్తే మీ యూజర్ ఐడి అడుగుతుంది, యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అని అడుగుతుందండి. సో యూజర్ నేమ్ మీద ఏది ఉందో అది ఇవ్వండి. నా యూజర్ నేమ్ నేను ఇచ్చాను. పాస్వర్డ్ ఆల్రెడీ మీరు సెట్ చేసుకుని ఉంటారు కదా, పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూపెడుతుంది చూసారా, మీరు కరెక్ట్గా చూడండి. ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయమని చెప్తుందండి. MHJTQR అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుందండి. ఇక్కడ ఏది ఉందో మీరు చూసుకుని అదే ఎంటర్ చేయాలి, అంతేగాని ఇదే ఎంటర్ చేయమని కాదు. మీకు ఏది వస్తే అది మీకు అక్కడ ఏది చూపెడితే అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు చూపెడుతుంది వెల్కమ్ టు కర్రీ NV సత్యనారాయణ, వెల్కమ్ టు సత్య K318 వచ్చింది చూసారా. ఇక్కడ మీకు వచ్చింది అంటే మీరు లాగిన్ అయ్యారు అని అర్థం. లాగిన్ అయిన తర్వాత ట్రైన్ బుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎక్కడి నుంచి మీరు వెళ్ళాలనుకుంటున్నారు? సికింద్రాబాద్ నుంచి తాడేపల్లిగూడెం రావాలి. ఏ రోజు 13వ తారీఖు 17వ తారీఖు అనుకుందామండి. మార్చి 17వ తారీఖున డేట్, మీ డేట్ ఏదైతే ఉందో డేట్ ఇక్కడ పిక్ చేయండి. చూడండి ఓపెన్ అయింది. ఇక్కడ చూసారా సికింద్రాబాద్ విజయవాడ రావాల్సింది డేటు, క్లాసు, ఇక్కడ జనరల్ అని ఉందండి, మాడిఫై మనం ఏమైనా మార్చుకో. ఈ బుక్ చేయాలంటే ఇది బుక్ చేసి బుక్ నో క్లిక్ చేయండి. సరే చూసారా ఇక్కడ చూడండి ఇంకా ట్రైన్ టికెట్స్ ఇది 6:18 అంటే 6 లెక్కేసుకోండి. 1:13, 2:14 అలా లెక్కేసుకోండి. 3:15, 4:16, 5:17, 6:18 ఆ లెక్కను లెక్కేసుకుంటే సాయంకాలం ఎప్పుడైతే 18 అట్లా ఉందో అది మధ్యాహ్నం తర్వాత వచ్చే టైమింగ్ అండి. సో సాయంకాలం 6:25 ఈ ట్రైన్ బయలుదేరుతుంది. రాత్రి 11:50 విజయవాడ చేరుకుంటుంది. ఒకవేళ మీరు ఇది బుక్ చేసుకోవాలంటే ఇది క్లిక్ చేసి దీంట్లో 2S అంటే సిట్టింగ్ అండి, ఇది సిట్టింగ్ ఆప్షన్ అనమాట. అదే స్లీపర్ అనుకోండి, పొడుకుని వెళ్ళేది. 2S అంటే కూర్చుని ప్రయాణించేది అనమాట అండి. స్లీపర్ SL అంటే స్లీపర్, మనం బర్త్ ఫిక్స్ అయిపోద్ది. మీరు బర్త్ అంటే కంప్లీట్గా ఒక సీట్ మొత్తం మీకు ఇస్తారు, మీరు దాంట్లో పొడుకుని ప్రయాణించవచ్చు అనమాట. థర్డ్ ఏసీ కూడా మీకు బర్త్ కంప్లీట్గా ఇచ్చేస్తారు, పడుకుని ప్రయాణించవచ్చు. సెకండ్ ఏసీ కూడా బర్త్ కంప్లీట్గా ఇస్తారు, పడుకుని ప్రయాణించవచ్చు. ఫస్ట్ ఏసీ, ఇవి 3 AC క్లాసులు అండి. ఇది స్లీపర్ క్లాస్, దీంట్లో ఏసీ ఉండదు, మీకు బర్త్ ఫుల్గా ఇస్తారు, పడుకుని ప్రయాణించవచ్చు అండి. ఇది సెకండ్ క్లాస్ ఏంటంటే కూర్చుని ప్రయాణించేదండి. అందుకని రేటు కూడా మీకు 165 రూపాయలు మాత్రమే ఉంది. దీని రేట్లు ఇక్కడ ఉన్నాయి. మీరు దేని మీద వెళ్ళాలనుకుంటున్నారో అది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకుని బుక్ నౌ మీద క్లిక్ చేయండి. ఇంకా మనం కిందకు వస్తే ఇక్కడ చూడండి వెయిటింగ్ లిస్ట్ అని ఉంది. వెయిటింగ్ లిస్ట్ 11. ఈ టికెట్ అంటే వెయిటింగ్ లిస్ట్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు అండి. కానీ బుక్ చేసుకుంటే ఈ ట్రైన్ కన్ఫామ్గా బుక్ అవుతుందని గ్యారంటీ లేదు. అందుకని ఏమంటారు, వెయిటింగ్ లిస్ట్లో కనుక మీరు ట్రైన్ బుక్ చేసుకున్నారనుకోండి 95% ఇక్కడ ఛాన్సెస్ అంటే కన్ఫామ్ అయ్యే సీట్ మీకు కన్ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంతేగాని కన్ఫామ్గా సీట్ అవుతుందని మాత్రం చెప్పలేమండి ఇది. సో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్స్ మ్యాక్సిమం చేసుకోకపోవడం బెటరు. ఒకవేళ చేసుకున్నా
చార్ట్ ట్రైన్ బయలుదేరే టైంకి చార్ట్ ఇంకోసారి వెరిఫై చేస్తారు. ఆ టైంకి కనుక సీట్లు ఆల్రెడీ ఇంతకుముందు చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు కాబట్టి టికెట్స్, ఆ క్యాన్సిల్ చేసుకున్న ప్లేస్లో మీకు సీట్ రావడం అనేది జరుగుతుంది. అది జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలా జరగడానికి ఇక్కడ పర్సంటేజ్ మెన్షన్ చేస్తారు. ఇప్పుడు 11 ఉంది కదండి, మీరు ఒకవేళ దీంట్లో బుక్ చేసుకున్నారనుకోండి వెయిటింగ్ లిస్ట్లో 95% మీకు వచ్చే ఛాన్స్ ఉంది. అది కన్ఫర్మ్ కాదు, 95% మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సీట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పడం అండి. అది వెయిటింగ్ లిస్ట్. ఇక్కడ చూడండి వెయిటింగ్ లిస్ట్ 25 ఉంది, అంటే 85% మాత్రమే మీకు సీట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేకపోతే అవ్వకపోతే అవ్వదండి. ఇంకా కన్ఫర్మ్ అవ్వకపోతే మీరు వేరే ఆప్షన్ చూసుకోవాలి. మీరు బస్కి వెళ్తారా, మళ్ళీ ఇంకో ట్రైన్, ఇంకో ఆల్టర్నేట్ ఏమైనా చూసుకుంటారా చూసుకోవాలి. కానీ అవైలబుల్ అని ఉంది చూసారా, ఇక్కడ అవైలబుల్ అంటే ఖచ్చితంగా ట్రైన్ ఉంది, సీట్ ఉంది, దీంట్లో మీరు బుక్ చేసుకుంటే కన్ఫామ్గా సీట్ వస్తుందని అర్థం అండి. ఈ అవైలబుల్ అని ఏంటంటే మనం బుక్ చేసుకుంటే కన్ఫామ్గా ట్రైన్లో మనకి కన్ఫామ్గా సీటు ఉంటుంది, మీరు బుక్ చేసుకోండి సీటు వస్తుంది అనేది ఇండికేషన్ అండి. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను వెయిటింగ్ లిస్ట్ గురించి. WL అంటే వెయిటింగ్ లిస్ట్ అండి. ప్రిఫర్ చేసుకోవచ్చు, టైం ఎక్కువ ఉంటే ప్రిఫర్ చేయండి, అవుతుంది, టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి వెయిటింగ్ లిస్ట్లో కూడా. సో వెయిటింగ్ లిస్ట్ చేసుకోకూడదు అనేది ఏమీ లేదు, వెయిటింగ్ లిస్ట్లో ఉన్న చేసుకోవచ్చు. టైం ఎక్కువ ఉంటే వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అయ్యి సీటు కూడా రావచ్చండి. సో వెయిటింగ్ లిస్ట్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డేట్ మార్చుకోండి, 10వ తారీఖున వెళ్ళాలని ఓపెన్ చేస్తారండి. రేపు బయలుదేరబోయే ట్రైన్కి 10 గంటలకు 11 గంటలకు ఓపెన్ చేస్తారు. ఒక ముందు రోజు మాత్రమే, ట్రైన్ బయలుదేరే ముందు రోజు మాత్రమే తత్కాల్ ఓపెన్ అవుద్దండి, అంతకన్నా ముందు ఓపెన్ అవ్వదు. సో తత్కాల్ టికెట్ మీరు చేసుకోవాలి అనుకుంటే ట్రైన్ రేపు మీరు ప్రయాణించాలనుకుంటున్నారు అనుకోండి, ఇవాళ మాత్రమే తత్కాల్ చూసుకోవాలి. అంతేగాని 4 రోజుల ముందు తత్కాల్ చూసుకున్నంత మాత్రాన మీకు రేపటి ట్రైన్కి తత్కాల్లో చూపెట్టదండి. రేపు ట్రైన్ ఉంటే ఇవాళ మీరు తత్కాల్ చెక్ చేసుకోవాలి. అది ఉదయం టైం పీరియడ్ ఉంటుందండి, 9 గంటలకు 10 గంటలకు, నాకు తెలిసి ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది తత్కాల్ ఓపెనింగ్ అనేది. మీరు చూసుకోండి, తత్కాల్ రేపు మీరు ప్రయాణించాలంటే ఇవాళ మాత్రమే, ముందు రోజు మాత్రమే తత్కాల్ చేయాలి, అంతకుముందు ఎప్పుడు చేసినా తత్కాల్ వల్ల ఉపయోగం లేదు. సో రేపు నేను ప్రయాణించాలనుకుంటున్నాను, రేపు ఇవాళ 7వ తారీఖు అండి. సో రేపు 8వ తారీఖు నేను ప్రయాణించాలనుకుంటున్నాను. సపోజ్ ఇక డేట్ మార్చేస్తున్నాను, చూడండి 8వ తారీఖు నేను ప్రయాణించాలనుకుంటున్నాను, మాడిఫై కొట్టాను. చూసారా, ఈ జనరల్ ఆప్షన్కి వచ్చి ఇక చూడండి లేడీస్ కోటా ఉంటుంది, లోవర్ బర్త్, సిటిజన్, సీనియర్ సిటిజన్ ఎవరైనా అంటే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. తత్కాల్ అని చూసారా, తత్కాల్ మీద క్లిక్ చేసి రేపు డేట్ పెట్టుకున్నాం, ఎందుకంటే రేపు నేను రేపు ప్రయాణిస్తేనే ముందు రోజు చేసుకోవాలంటే తత్కాల్. అంతేగాని నేను 10వ తారీఖు ప్రయాణిస్తానని ఇవాళ తత్కాల్ పెట్టుకుంటే మీకేం ఉపయోగం లేదు. సో రేపు ప్రయాణించాల్సింది ఇవాళ ముందు చేసుకుంటేనే తత్కాల్ ఉపయోగం అండి. ఇక్కడ తర్వాత బ్రౌజర్. సో తత్కాల్లో అవైలబిలిటీ ఏమున్నాయో చూపెడుతుందండి. తత్కాల్లో ఈ ట్రైన్కి 155 రూపాయలు ఇది అవైలబిలిటీ ఉన్నాయి. తత్కాల్లో అవైలబిలిటీ ఉన్నాయండి, అంటే రేపటికి ఇది ప్రయాణించడానికి అవైలబిలిటీ. సపోజ్ మీరు ఇది చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఇది చేసుకుని బుక్ నో క్లిక్ చేయండి. ఈ ట్రైన్ చూడండి సోమవారం నడుస్తుంది, మంగళవారం నడుస్తుంది, బుధవారం నడవదు, అందుకని ఇక్కడ బ్లాంక్ చేసేసారు. గురువారం నడుస్తుంది, శుక్రవారం నడుస్తుంది, శనివారం నడవదు, ఈ ట్రైన్ ఉండదు, శనివారం ఉండదు, అందుకని శనివారం బ్లాంక్ చేశారన్నమాట. సో ఇప్పుడు నేను ఈ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ టికెట్ మీద క్లిక్ చేయండి. 2Sకి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి కూర్చుని ప్రయాణించేది చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నానండి. బుక్ నౌ మీద క్లిక్ చేశాను. ఐ హ్యావ్ రీడ్ ది హెల్త్ అడ్వైజరీ ఇష్యూడ్ బై ది డెస్టినేషన్ స్టేట్. ఐ యాక్సెప్టెడ్ అండ్ షల్ అబైడ్ బై ది సేమ్. సో ఏంటంటే హెల్త్ ఇప్పుడు COVID-19కి అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటాం, మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అగ్రీ కొట్టండి. ఓకే, అగ్రీ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఈ ట్రైన్కి మిమ్మల్ని అడుగుతుంది. మీరేం చేస్తారు, ఇక్కడ పాసింజర్ నేమ్, మీ పాసింజర్ నేమ్ ఏదైతే నేను ఏదో ఇచ్చాను, నా పేరు ఇచ్చానండి. ఇక మీకు బర్త్ ప్రిఫరెన్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మీ పేరు మీరు ఎంటర్ చేసుకోండి. ఓటర్ ఐడి అడిగితే ఓటర్ ఐడి ఎంటర్ చేయండి, ఆటోమేటిక్గా వస్తాయి. నా ఆల్రెడీ డీటెయిల్స్ ఫిల్ అయి ఉన్నాయి కాబట్టి ఆ పేరు ఎంటర్ చేయగానే అన్నీ వచ్చినాయండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుందండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఏదైతే అది మీది ఏది ఉంటే అది అలా ఎంటర్ చేయండి. ఓకే, అలా మీ 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు ఫైనల్గా ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నారు? నేను విజయవాడ వరకు ట్రైన్ బుక్ చేసుకున్నాను, కానీ నేను వెళ్ళాలనుకుంటుంది ఒరిస్సా అండి, అందుకని ఒరిస్సా ఎంటర్ చేశాను. ఒరిస్సా నాకు పిన్ కోడ్ తెలియదు. సపోజ్ నేను తాడేపల్లి కూడా వెళ్ళాలనుకుంటున్నానండి. సో ఫైనల్గా నేను వెళ్ళాల్సింది తాడేపల్లి కూడా, అందుకని తాడేపల్లి కూడా ఎంటర్ చేశాను.
పిన్ కోడ్ అడుగుతుందండి. మీ పోస్టల్ పిన్ కోడ్ ఉంటుంది కదా, మీ ఊరిది ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. 53 మా పోస్టల్ కోడ్ ఇది ఎంటర్ చేశాను నేను. ఇది చూడండి, ఆటోమేటిక్గా ఎంటర్ చేయగానే ఇక్కడ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి, పోస్ట్ ఆఫీస్. ఏ పోస్ట్ ఆఫీస్లోకి వస్తుంది మీకు? పోస్ట్ ఆఫీస్ హెడ్ ఆఫీసా, ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, ప్రాబ్లం లేదు. దీంట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నంత మాత్రం ఇబ్బంది లేదు, మీకు సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒకటి. తర్వాత ఇక్కడ ఇన్సూరెన్స్ టర్మ్స్ అన్నీ కూడా మీరు ఏం చేసుకోక్కర్ అవసరం లేదు. రిజర్వేషన్ చాయిస్, ఒకవేళ మీరు 10 మందితో ప్రయాణిస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఏముంది, బుక్ ఓన్లీ ఇఫ్ ఆల్ బర్త్స్ ఆర్ అలాటెడ్ ఇన్ సేమ్ కోచ్. మీరు 10 టికెట్లు చేస్తున్నారు అనుకోండి, 10 టికెట్లు ఒకే బోగీలో రావాలి అనుకుంటే ఇది క్లిక్ చేసి ఇది పెట్టుకోండి. 10 టికెట్లు ఒకటే బోగీలో వస్తాయి. ఇంకొకటి ఇక్కడ బుక్ ఓన్లీ ఇఫ్ అట్లీస్ట్ 1 లవర్ బర్త్ ఈజ్ అలాటెడ్. ఖచ్చితంగా మీరు బుక్ చేసుకున్న దాంట్లో ఒక లవర్ బర్త్ ఉండాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదా 10 టికెట్లు ఒకటే బోగీలో ఉండాలి, మేము 10 టికెట్లు చేసుకున్నాం, 10 మంది ఒకటే బోగీలో ఉండాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకుని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ త్రో క్రెడిట్ ఆప్షన్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ మోడ్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది, పేమెంట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ మీకు కోడ్ అడుగుతుంది, ఈ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. 6 అది ఐ అనుకుంటున్నానండి, 5UF అండి. ఓకే, ఇలా ఎంటర్ చేసాం. ఇలా ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ అండి. ఇప్పుడు నెక్స్ట్ టికెట్ బుక్ చేసుకోవాలి కదా, మీరు పేమెంట్ ఆప్షన్కి వెళ్ళండి. సపోజ్ నెట్ బ్యాంకింగ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేయండి. నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటే, లేదు ఫోన్పే ద్వారా వాటి ద్వారా చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇది క్లిక్ చేయండి. భారత్ క్యూఆర్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుని నెట్ బ్యాంకింగ్ అయితే నీకు నెట్ బ్యాంక్ మీ ఏ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ మీద క్లిక్ చేసి, ఇప్పుడు ఐసిఐసిఐ అనుకోండి, ఐసిఐసిఐ మీద క్లిక్ చేసి పే బుక్ అని కొట్టండి. సపోజ్ నేను క్లిక్ చేస్తే పేజ్ అక్కడ రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది నెట్ బ్యాంకింగ్ చేస్తే. సో నెట్ బ్యాంకింగ్లో అయితే అది మీరు చూడండి. లేదు నీ క్రెడిట్ కార్డు ద్వారా డెబిట్ కార్డు ద్వారా చేసుకుందాం అనుకుంటే, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు మీద చేసుకుందామంటే, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డులని అందరికీ ఉన్నాయి. ఈ డెబిట్ కార్డ్ అంటే ఏం కాదండి, ఇది నథింగ్ బట్ ఏటీఎం కార్డు. మీ దగ్గర ఉన్న ఏటీఎం కార్డు ద్వారా కూడా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. పే బుక్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీ కార్డు తీసుకోండి. మీరు ఇది బుక్ చేసేటప్పుడు మీ డెబిట్ కార్డు ఉంది కదా, ఇక్కడ డెబిట్ కార్డులో ఉందో లేదో చూసుకోండి. డెబిట్ కార్డు మీద 16 అంకెల నెంబర్ ఒకటి ఉంటుందండి. 450350 అలాగా 16 అంకెల నెంబర్ ఉంటుంది మీ కార్డు మీద ఓపెన్ చేస్తే. ఆ 16 అంకెల నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. కార్డు ముందు వైపే మాత్రమే ఉంటుంది. ఇక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే, సపోజ్ నేను ఏదో ఎంటర్ చేస్తున్నాను మీకు అర్థమవడాకని. ఓకే, కార్డ్ నెంబర్ నేను ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి ఎక్స్పైరీ డేట్, మీ కార్డు ఎప్పుడు పూర్తి అయిపోవచ్చుంది అని ఉంటుంది. అక్కడ ఎంటర్ చేయండి. మంత్ ఎంటర్ చేసి ఎప్పుడు ఇయర్ అయిపోతుంది అనేది ఎంటర్ చేయండి. 2030కి అయిపోద్ది అనుకోండి, 2030ని 30 అని టైప్ చేయండి. అదే 2035కి అయిపోతే 35 అని టైప్ చేయండి. సివివి అంటే ఏమీ లేదండి, మీ కార్డ్ని వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పితే 3 అక్షరాలు ఉంటాయి. ఒక తెల్ల పేపర్ మీద 3 అక్షరాలు గల నెంబర్ ఒకటి ఉంటుంది. అది చూడండి, అది ఎంత అయితే అంత ఎంటర్ చేయండి. ఆ 3 నెంబర్లు మీ దగ్గర ఏది ఉంటే అది 485 అయితే 485 ఎంటర్ చేయండి. మీ కార్డు మీద ఏది ఉందో అది ఎంటర్ చేయండి. మీ పేరు ఏదైతే అది ఎంటర్ చేయండి. సూర్యనారాయణ మీ కార్డు మీద ఉంటుంది పేరు, చూసుకోండి. ఏటీఎం కార్డు మీద పేరు ఉంటుంది, సూర్యనారాయణ మూర్తి ఎంకేవి ఉంటే ఎంకేవి అని ఇలా క్లిక్ చేసి పే. ఇవన్నీ మీకు అర్థం అవడం కోసం ఎంటర్ చేశానండి. ఈ డీటెయిల్స్ ఏమీ కరెక్ట్ కాదు. ఇవ్వండి, పే మీద క్లిక్ చేయండి. మీకు తర్వాత ఒక ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి. ఆ ఓటీపీ నెంబర్ అనేది మీరు దాంట్లో ఎంటర్ చేయాలి. దాంట్లో ఎంటర్ చేసి పే మీద క్లిక్ చేస్తే ట్రైన్ టికెట్ బుక్ సింబల్ ఉంటుంది కింద. ఇలాంటివి క్లిక్ చేయడం వల్ల మీకు ఈ వీడియో నచ్చితే మరికొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను తీసుకురావడానికి ఉంటుందండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మోటివేట్ చేయండి ఫ్రెండ్స్. మీకు మరికొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను తీసుకురా